విస్తీర్ణం చాలా ఉంటుంది. ఇక్కడ నర్సంపేట దాకా ఉంటుంది. ఇల్లు ఇటు అనుకోని అంత బయ్యారం ఉక్కు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. లోకల్ ఉండండి మిగతా అందరికి ఇంట్రెస్ట్ ఉందా? అక్రాస్ ది పార్టీ లైన్ అందరికి ఇంట్రెస్ట్ ప్రయత్నం చేసి ఇక్కడ ఏమైనా చేయడమే కరెక్ట్. ప్రైవేట్ వాళ్ళు చాలా మందికి చాలా మంది ఉపాధి కలిగింది. చాలా మంది మైనింగ్ చాలా వందల మంది ఉపాధి కలుగుతుంది. చాలా డెవలప్మెంట్ అందరు పట్టుకోవాలా? మంచి ఒక స్టోన్ పట్టుకోండి. తెలంగాణ హక్కు, తెలంగాణ హక్కు, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, మా వనరులు, మా వనరులు, మా ఉద్యోగాలు, మా వనరులు, మా వనరులు, జై తెలంగాణ. బయ్యారం ఉక్కు, బయ్యారం ఉక్కు, జై తెలంగాణ. ఇవాళ కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు నియోజకవర్గంలో బయ్యారం దగ్గరికి వచ్చాం మేము. బయ్యారంలో ఏదైతే ఉక్కు ఉందో ఆ బయ్యారం ఉక్కు మన తెలంగాణ హక్కుగా, బయ్యారం ఉక్కు అంటే ఆదివాసీ హక్కుగా ఏదైతే మనం ఉద్యమ సందర్భంలో నినదిస్తూ వచ్చామో, విభజన చట్టంలో కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి అనేటటువంటి విషయం కూడా ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ మరి రకరకాల కారణాలతో ఉక్కు యొక్క క్వాలిటీ సందర్భంలో అదే డిఫరెంట్ ప్రభుత్వాలు డిఫరెంట్ ప్రపోజల్స్తో వచ్చిన ఎన్నడూ కూడా ఇక్కడ ప్రాంతవాసులకు కోరిక అయినటువంటి ఇక్కడ ఉక్కును ఉపయోగంలోకి తీసుకురావాలనేటటువంటి అంశం మీద ఎవరు కూడా సరిగ్గా చేయలేకపోయినారు. ఇవాళ తెలంగాణ రక్షణ సేన నుండి మరి మేమందరం కూడా చాలా బలంగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడి ప్రాంత యువతీ యువకులకు మంచి ఉద్యోగాలు రావాలన్నా, ఇక్కడ ప్రాంత ప్రజల జీవితాలకు ఆర్థిక పరిపుష్టి కలగాలన్నా, ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ ఐరన్ ఓర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఖచ్చితంగా ఉపయోగంలోకి తీసుకురావాలి. పక్కనే ఛత్తీస్గఢ్లో కూడా పెద్ద ఎత్తున ఐరన్ ఓర్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. మరి వాటితోనే అనుసంధానం చేస్తామా? మా ప్రాథమికమైనటువంటి ఇంట్రెస్ట్ మాత్రం సింగరేణి ఆధ్వర్యంలో టేకప్ చేయాలి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని. చేసినట్టయితే సింగరేణి బాగుంటుంది, ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. సో మా పార్టీ నుండి ఖచ్చితంగా ఆ దిశగా మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా మరి కొత్తగూడెం జిల్లా ప్రజలకు, ప్రత్యేకించి బయ్యారం ప్రజలకు చెప్పడం జరుగుతూ ఉంది. మహబాద్ జిల్లా గార్ల మండలంలో కూడా గార్లను గూడూరు, గార్ల గూడూరులో కూడా ఇది ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఐరన్ ఓరు బైరైటిస్ కంబైన్డ్ ఉంటుంది. దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 మండలాల్లో కూడా మరి యువతీ యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద తెలంగాణ రక్షణ సేన మంచి ఆలోచన చేసి ఒక ఉద్యమాన్ని తీసుకొని స్థానిక ప్రజలందరూ కూడా కలుపుకుంటాం. ఇది ఏదో ఒక విధంగా ఈ జిల్లా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మా పార్టీ నుండి ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై